వేదిక మీద ఉన్న పెద్దలకు, నాయకుల, గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. నేను ఈ గ్రామము 30 సంవత్సరాలుగా, అంటే ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్, బై ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ కి బీజేపీ తరఫున మన భూపాలనలో అంటే ఫస్ట్ టైం 30 సంవత్సరాల కింద ఈ గ్రామానికి వచ్చినాను. అప్పటి నుంచి తరచూ ఈ గ్రామానికి వస్తున్నాను. నేను ఈ గ్రామం ఎప్పటికీ తెలుగుదేశం కంచుకోట. ఒకసారి నమ్మి అవకాశం ఇచ్చినారు కానీ ఈ గ్రామం మాత్రం ఎప్పుడంటే నాకు కూడా 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా. ఎప్పటికీ కంచుకోట ఇది ఇక్కడ ఎప్పుడు గలాటలు గిరాటలు లేకుండా ఈ గ్రామం ఎప్పుడు ఇటు సైడ్ తూర్పుకి మంచి పొలాలు, పడమటికి అందరి పడుతుంది. ఆ పొలాలకి అందరి నీళ్లు తీసుకొని పంటలు పండించుకొని బాగా సుఖశాంతులు సామరస్యంగా బతికే వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైందంటే పంటల ధరక భూమిలో ఏమున్నాయి, భూమిలో కూడా జేసీబీలు పెట్టి తవ్వి ఏమున్నాయని తీసుకునే స్థాయికి ప్రభుత్వం వచ్చింది. దయచేసి మీరందరూ గమనించాలా, ఈ సైకోని మనం సాగనంపాలా. మీరు అంతగానే ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వేరే ఊరు గ్రామానికి పోవాలా. అందరికీ మళ్ళీ ఒకసారి నాయకులు, గ్రామ ప్రజలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం, పాదాల నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. సైకిల్ గుర్తుకి ఓట్లేసి అఖండ మెజార్టీతో తీర్పిచ్చి ఈసారి మళ్ళీ ఆ వైసీపీ పార్టీ, ఫ్లాగ్ పార్టీ ఎన్నికల్లో నిలదొక్కుకోకుండా గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తున్నాను. జై హింద్.